అంటే ఇప్పుడు జోగి రమేష్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తుంది? అట్లేం లేదు. అక్కడ కాకాన్ని నోటీసులు ఇస్తున్నారు, మనకి నోటీసులు ఇస్తున్నారు. అంటే మనం ప్రభుత్వంలోకి వస్తే వేధించవండి, వాళ్ళైతే వేధిస్తారు అని ఫీల్ అయ్యారు అప్పుడు టీడీపీ కార్యకర్తలు. ఎవరైతే అధికారులు గట్టిగా మాట్లాడారో, ఎవరైతే వాయిస్లు గట్టిగా వినిపించినాయో వాళ్ళు ఏదో కేసులో లోపలేస్తున్నట్టుగా ఉందా? నేను అంటోంది అక్కడ టీడీపీలో ఉన్న కట్టర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, చంద్రబాబు గారి మీద అసంతృప్తి వ్యక్తం చేసిన యంగ్స్టర్స్ యొక్క కోరిక తీర్చే ప్రయత్నమే ఈ రెడ్ ఐ రాజ్యాంగం. వాళ్ళని నిరంతరం వేధిస్తూ ఉండాలి ఎవరో ఒకళ్ళని, వైసీపీ వాళ్ళని. అదొక రకమైనటువంటి శాడిస్టిక్ ప్లెజర్. ఇప్పుడు సినిమాలో హీరో విలన్ని కొడతా ఉంటుంటే మనం హీరోలో పరకాయ ప్రవేశం చేసేస్తాం, మనమే వాడిని కొట్టేసామన్న తృప్తి పడిపోతుంటాం. కొంతమంది అయితే పళ్ళు బిగబెట్టేసేసి ఉంటారు, అంటే వీళ్ళే కొట్టేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. అట్లా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కొంతమంది. వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఈ వ్యవహారం, అంతకు మించేం లేదు. సార్, మరొక అంశం, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా? ఒక రకంగా ఓకే, అది వ్యక్తిగతమే అయినా ఆయన వికృత చేష్టలు పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టు లేదా? తాజాగా విడుదలైన వీడియో ఏకంగా అసెంబ్లీలో ఆయన టాయిలెట్కి వెళ్తూ అక్కడి నుంచి వీడియో కాల్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఒక ప్రజాప్రతినిధి చేయాల్సిన చేష్టలేనా అవి? అంటే ఇది ఎట్లాంటిదంటే